రష్యా దేశంలో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారో తెలుసా? చూద్దాం. భారతదేశంలో లాగా శ్రీరామనవమికి సెలవు ఉండదు ఇక్కడ. యూనివర్సిటీకి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోవాలని చెప్పి శ్రీరాముడికి పూజ చేసుకుని యూనివర్సిటీకి వెళ్ళాను. మేడం ఎక్కడ సడన్ గా లేపి క్వశ్చన్లు అడుగుతాను, నేను టెన్షన్ పడుతుంటే ఈడు చూడండి ఎటువంటి భయం లేకుండా ఎలా సినిమాలు చూసుకుంటున్నాడు. హాస్పిటల్ ప్రాక్టీస్ క్లాస్, ఈ క్లాస్ బానే ఉండేది కానీ దీనికి మళ్ళీ బట్టలు మార్చుకోవాలి, ఇదే బాధ. మేడం ఇప్పుడు బ్లడ్ ఇవ్వడానికి రమ్మంటున్నారు. బాగా బ్లడ్ ఎవడుకుంది, వెళ్ళండి తొందరగా వెళ్ళండి. స్టూడెంట్స్ అందరూ క్లాసులు అయిపోయి వచ్చిన తర్వాత శ్రీరాముడి పూజ ఘనంగా జరిగింది మా హాస్టల్లో. అందరం దాటొచ్చిన సముద్రాన్ని కానీ సాంప్రదాయాన్ని ధర్మాన్ని శ్రీరామ్ అంటూ మా అనాటమీ సార్ ఏర్పాటు చేశారు ఇదంతా ఇవాళ. ఇక్కడ అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటో తెలిసి ఇక్కడ ప్రసాదాలు పెడుతుంది చూసారా. ఈ అమ్మాయి ఒక ముస్లిం. పాలిటిక్స్ కనుక లేకపోతే మన భారతదేశంలో కూడా అందరిలాగా ఉండేవాళ్ళే. అమ్మ మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.